జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన నజర్, మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయట. వీటిపైన ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు చేసిందట. ఇప్పుడు మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 32 33 అయ్యాము. అది ఏందో లెక్క మనకే తెలియదు. అది చేసిండి పోయిండి అవతల పడ్డాడు. కానీ ఏ జిల్లాలో ఎట్లాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి కూడా లేకుండా పోయినాయి. పేరుకే జిల్లా అంతే, రిక్రూట్మెంట్ లేదు అక్కడ. కనీసం ఇప్పుడు తాండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎక్కడి? చాలా దారుణంగా ఉన్నది. అయితే ఇప్పుడు సరే అది ఒక భాగం అయితే, రెండోది ఏంటంటే జిల్లాలని డివైడ్ చేసిరు కానీ ఒక మండలాన్ని ఇంకొక మండలంలో కలపడం. ఇప్పుడు దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఒక జిల్లా ఉంది. ఈ మండలాన్ని తీసుకుపోయి అందులో కలపాలి, కానీ తీసుకుపోయి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలు కలిపితే ఎట్లుంటుంది? సో ఈ మండలంలో ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అట్లా చాలా మండలాలకు సంబంధించిన ప్రజలు మమ్మల్ని ఈ జిల్లాలో కలపండి, అందులోంచి తీసేయండి అని ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే గవర్నమెంట్కి చాలా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేసిరు. అయితే ఈ చర్చ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందో, సిరిసిల్ల జిల్లాని మార్చబోతున్నారట, సిద్దిపేట జిల్లాని తీసేయబోతున్నారట. దానికి మళ్ళీ హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా తీస్తారు మా సిద్దిపేట జిల్లా? అసలు జిల్లాలని ఒకసారి డివైడ్ చేసిన తర్వాత, ప్రకటించిన తర్వాత వాటిని ముట్టుకునే అవకాశం ఉంటుందా అంత ఈజీగా? రేపు పొద్దున ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది అయిపోగానే అటు ఇటు చూస్తే మళ్ళీ ఇంకా 2-3 ఏళ్ళకి జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా ఆ జిల్లాలో ఒకవేళ జిల్లాను తీసేస్తే అది ఎప్పటికీ ఆ మూమెంట్ రగులుతూనే ఉంటుంది. పోయి ఆ గాలికి పోయే కంపెనీ రేవంత్ రెడ్డి తగిలించుకుంటాడా? అవకాశం ఉండదు. సో కాకపోతే వీళ్ళు చేసేది ఏంటంటే, ఏవైతే రిక్వెస్ట్లు వస్తున్నాయో, విజ్ఞప్తులు వస్తున్నాయో, మండలాలని కొంత శాస్త్రీయంగా చేయండి, జిల్లాల్లో కలపండి అని దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఒక నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో ఉంది. ఒక్కొక్క దగ్గర ఇక్కడ నకరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఒకవైపు నల్గొండ, ఇంకోవైపు సూర్యాపేట, ఇంకోవైపు భువనగిరి. సో వీటిని కొంత చేంజెస్ చేసే ఆలోచన ఉన్నట్టు కనబడుతున్నది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చినాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణపైన సమీక్ష చేస్తామని ప్రకటించింది. గతంలో విభజన అశాస్త్రీయంగా జరిగిందని రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. తాజాగా శాసనసభలో కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంపైన మరింత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేయాలి అన్న దానిపై ప్రాథమిక కసరత్తు జరుగుతున్నదట. రాష్ట్రంలో పాలనాపరంగా సమస్యాత్మకంగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. కొన్ని శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండడంతో పథకాల అమలులో ఇబ్బందులు వస్తున్నాయి. అభివృద్ధి పనుల పురోగతి, నిధుల కేటాయింపు సమయంలో కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఏదైనా ఒక జిల్లా పరిధిలో ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంట్ పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. శాస్త్రీయంగా ఏర్పాటు ఉండేలా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో 2016 అక్టోబర్లో తొలిసారిగా ఈ పునర్వ్యవస్థీకరణ కేసీఆర్ చేపట్టిండు. 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలు ఏర్పాటు చేసిండు. దాని తర్వాత 2020-21లో నారాయణపేట్, ములుగు జిల్లాలను మరికొన్ని మండలాలు ఏర్పాటు చేసిండు. మొత్తం ఎంత అయింది? 33 జిల్లాలైనాయి, 74 రెవెన్యూ డివిజన్లు అయినాయి, 612 మండలాలైనాయి. తాజాగా 12 రెవెన్యూ డివిజన్లు, 25 మండలాల ఏర్పాటుకు విజ్ఞప్తులు వచ్చినాయట. మళ్ళీ ఇంకా కావాలి మాకు, మా మండలం, మా గ్రామం చాలా పెద్దది, మాదే మండలం చేయాలని రిక్వెస్ట్లు వచ్చినాయట. అవన్నీ మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. కొన్ని మండలాల్లో గ్రామాల విభజన కూడా శాస్త్రీయంగా లేదట. పక్కనే మండల కేంద్రం ఉన్నప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న మండలంలో కలిపిరట. ఒక జిల్లా పరిధిలోని మండలం వేరే జిల్లా పరిధిలో నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలు ఉన్నాయి. జెడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో 2-3 కలెక్టర్లు, జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తేవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహమ్దాబాద్ మండలాల్లో సమస్యలు వస్తున్నాయట. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలున్నాయట. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని 2 బహుళ జోన్లు, అంటే మల్టీ జోన్స్, 7 జోన్స్గా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారం ఉద్యోగుల నియామకం, పదోన్నతులు చేపడుతున్నారు. ఇప్పుడు
పునర్వ్యవస్థీకరణ చేస్తే జోన్లలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుందట. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అడ్డంకి ఏంటంటే కేంద్రము జనగణన చేపడుతున్నది. అందుకే కేంద్రం ఏం చెప్పింది, మీరు ఇమీడియట్గా ఏదైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేసుకోండి, మళ్ళీ మేము జనగణన స్టార్ట్ చేసిన తర్వాత కనుక మీరు కనుక ఈ విభజన ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోమని చెప్పింది. సో దాంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయబోతున్నది. ఈ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేస్తే ఇబ్బందులు వస్తాయని సూచించింది. రాష్ట్రంలో కనుక మార్పులు చేస్తే కేంద్రం నుంచి ఒక ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీన్ని ముట్టుకునే అవకాశం ఉందా? వాళ్ళు ఆల్రెడీ జనగణన స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో దీని మీద అయితే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. కొన్ని చేంజెస్ అయితే అవసరమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక జెడ్పీ సమావేశానికి పోవాలి. ఏ జిల్లా పరిధిలోకి వస్తుందనే నియోజకవర్గం అంటే 3 జిల్లాలు ఉన్నాయి. అందులో ఓ 2 మండలాలు ఇల్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 2 మండలాలు ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, ఆడికి పోవాలి. సో ఈ పరిస్థితి ఎందుకు?